చూస్తున్నాం. ఏలూరు జిల్లా పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటించింది. పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జల వనరుల నిపుణులు తొలి రోజు 6 గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిచర్డ్ డొనిల్లీ, గియాస్ ఫ్రాంకో డిడిస్కో, సీస్ డేవిడ్ బిట్స్ వాళ్ళ బృందం ఎగువ దిగువ కాఫర్ డ్యాములు, గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్ నిర్మాణాలను పరిశీలించింది. మట్టి రాయి సాంద్రతల కోసం శాంపిల్స్ సేకరించారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించిన పనుల వివరాలను అధికారుల నుంచి తెలుసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు మ్యాప్ పరిశీలించడంతో పాటు గతంలో జరిగిన పనులు, ప్రస్తుత పరిస్థితి, నిర్మాణ సమయంలో తీసిన ఫోటోలతో పాటు సాంకేతికత వివరాలను సిడబ్ల్యూసి అధికారులు చెప్పారు. ఈ నెల 3 వరకు ప్రాజెక్టు సైట్లో పనులను నిపుణులు పరిశీలిస్తారు. నేడు డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫీల్ డ్యామ్ గ్యాప్లు 2పై పరిశీలనకు వెళ్లనున్నారు. 4 రోజుల షెడ్యూల్ పూర్తయ్యాక కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థలతో కలిసి సమీక్ష చేస్తారు. గత 5 ఏళ్లలో ఏం జరిగింది అన్న దానిపై సమీక్షించి నివేదిక అందిస్తారు. We have conducted model studies in Pune, CWPRS Institute in Pune. So those is being diverted. This has around 10 river sluices. river sluice gates. Those are RP water. How high is the water comes here? It is EMF is around 45.7. 45 below 45.7, some 44.5. It is expected that right now the PMF won't strike. పిల్లలు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటించింది. పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జల వనరుల నిపుణులు తొలి రోజు 6 గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాగర్ లైవ్లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ బృందం చేసినటువంటి పర్యవేక్షణ ఏంటి, మీ దగ్గర అప్డేట్ ఏంటి, ఈరోజు ఏం జరగబోతుంది? ఏమన్నారు, మొత్తం 4 రోజుల పాటు అంతర్జాతీయ నిపుణులు పోలవరం ప్రాజెక్టులో పరిశీలించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవాళ్లపై వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడ సమాచారం తీసుకుంటారు. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులతో కానీ ప్రాజెక్టు ప్రాంత అధికారులతో వారు సమావేశం జరిగింది. మొదటి రోజు పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి లోయర్ అప్పర్ క్యాపర్ డ్యామ్లను పరిశీలించారు. దాంతోపాటుగా ఎర్త్ కమ్ రాక్ ఫీల్ డ్యామ్ గ్యాప్ 1 వద్ద ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటుగా అక్కడ మట్టి రాతి నాణ్యతను పరిశీలించేందుకు, వాటి సామర్థ్యాన్ని పరిశీలించేందుకు అక్కడ శాంపిల్స్ ని వారు సేకరించడం జరిగింది. అనంతరం అక్కడ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉన్నటువంటి అధికారులతో కొంతసేపు వారు మాట్లాడడం జరిగింది. ఈ రోజు తాజాగా 2వ రోజు చూసుకుంటే కనుక ఎర్త్ కమ్ రాక్ ఫీల్ డ్యామ్ గ్యాప్ 2ను వాళ్ళు పరిశీలించే అవకాశం ఉంది. దాంతోపాటుగా డయాఫ్రమ్ వాల్ను కూడా అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తుందని పోలవరం అధికారులు అయితే చెప్తున్నారు. డయాఫ్రమ్ వాల్కి సంబంధించి గతంలో, అంటే గత ప్రభుత్వ హయాంలో 2022లో వచ్చినటువంటి వరదలు దాటికి పూర్తి స్థాయిలో ఆ డయాఫ్రమ్ వాల్ దాని పాడైపోయిన నేపథ్యంలో దాన్ని పునర్నిర్మించాలా లేకపోతే మరమ్మతు చేయాలా అనే దాని మీద కూడా ఈ అంతర్జాతీయ నిపుణుల బృందం అయితే కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం 4 రోజుల పాటు ఈ అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అయితే పర్యటిస్తారు అన్నారు. ఇప్పటికే పట్టిసీమలకు సంబంధించి కూడా, అంటే ఢిల్లీలో శనివారం వీరు ఢిల్లీలో ఇరిగేషన్ అధికారులతో, జలవనరుల శాఖ ముఖ్య అధికారులతో పాటుగా పోలవరం ప్రాజెక్టు అధికారులతో, అథారిటీ అధికారులతో కూడా వీరు సమావేశం అయ్యారు. ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా ముందుగానే వీరు కొంత కసరత్తు చేసినట్లుగా మనకు సమాచారం అవుతుంది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు ప్రారంభంలో తీసినటువంటి ఫోటోలతో పాటుగా ప్రాజెక్టు మ్యాప్ని పూర్తి స్థాయిలో వీరు పరిశీలించడం జరిగింది. క్షేత్రస్థాయిలో వీరు ప్రాజెక్టు ప్రాంతంలో ప్రతి ముఖ్యమైన భాగం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ అనుమానాలు ఉంటే కనుక అధికారులని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతిదీ కూడా వీరు నోట్ చేసుకుంటున్నారు. ఇవి నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అధికారులతో క్షేత్రస్థాయిలో మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో 4వ రోజు వీరు నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. వీరు నివేదిక ఆధారంగానే ఇటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీద నిర్ణయం తీసుకుంటా అన్నట్లుగా మనకి అయితే సమాచారం తీసుకున్నామన్నారు. సాయి, ఇంకో విషయం చెప్పండి, ఎలాంటి అప్డేట్స్ తీసుకున్నారు, అధికారులు ఎలాంటి ప్రజెంటేషన్ చేశారు, ఈరోజు ఏం జరిగే అవకాశం ఉంది?
ఏమన్నారు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఈ ఫోటో గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఎర్తికం రాక్ఫిల్ డ్యామ్ వద్ద కానీ లేకపోతే అప్పర్ కాపర్ డ్యామ్ల వద్ద ఫోటో గ్యాలరీలు ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అప్పటి మ్యాప్లను కూడా ఈ అంతర్జాతీయ నిపుణులకి పోలవరం ప్రాజెక్టు అధికారులు చూపించడం జరిగింది. ఇరిగేషన్ అధికారులతో పాటుగా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా అంతర్జాతీయ నిపుణులకి కొంత సహకరిస్తున్నారని చెప్పొచ్చు. అంటే కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా అధికారులకు సంబంధించి కొంత ఈ అధికారులు తెలుగులో మాట్లాడినా కూడా ట్రాన్స్లేట్ చేయడానికి ఒక ట్రాన్స్లేటర్ కూడా ఈ బృందంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. వెంటనే వారికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి అక్కడికక్కడ చెప్తున్నారు. అట్లాగే అధికారులు అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకునే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అధికారులు సందేహాలు అడిగినప్పుడు వారు అప్పటికప్పుడే వాటిని కొంత సందేహాలు నివృత్తి చేసే పనిలో కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ కాపర్ డ్యాములకు సంబంధించి పట్టించడంతో పాటుగా ఈ ఎర్తికం రాక్ఫిల్ డ్యామ్ తో పాటు అక్కడ గోదావరి నది మన తెలిసిందే కాబట్టి ఆ పాయలకు సంబంధించింది కానీ గోదావరి నదికి సంబంధించి న్యాచురల్ ఫ్లోకి ఇబ్బంది లేకుండా అట్లాగే ఈ సీపేజ్ లోయర్ అప్పర్ కాపర్ డ్యామ్ మధ్య సీపేజ్ కూడా ఎక్కువ చేస్తుంది కాబట్టి వీటన్నిటి మీద ఈ అంతర్జాతీయ నిపుణుల క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. ఈ 4 రోజుల్లోనే మరి వారు రిపోర్ట్ ఇస్తారా లేకపోతే ఈ 4 మొత్తం ఇక్కడ తీసుకున్నటువంటి డేటాని మొత్తం క్రోడీకరించి ఆ తర్వాత రిపోర్ట్ ఇస్తారా అనేది కొంత తెలియాల్సింది. ఓకే. ప్రస్తుతానికైతే మీడియాకి సంబంధించి మీడియాతో మాట్లాడడానికి అయితే కొంత అక్కడ వారు ఇష్టం చూపించేటప్పుడు మొత్తం 4వ రోజు మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సాయి సాగర్.